నితిన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. వీళ్ళు చెయ్యని స్కామ్ లేదు, వీళ్ళు చెయ్యని కబ్జా లేదు. నితిన్ రెడ్డి లెక్కర్ స్కామ్ల విషయంలో బయటపడి కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుంటామని వేస్తున్నాడు. కానీ కోర్టు కూడా ప్రభుత్వ లాయర్లు ఉంటారు, వాళ్ళు అడ్డుపడతారు. ఇవాళ చంద్రబాబు గారి మీద నమ్మకం చేస్తున్నాడు. ఏమని? చంద్రబాబు గారు నా మీద టార్గెట్ చేశారు అని. చంద్రబాబు నాయుడు గారు నిన్ను కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీరు ఈ స్థితిలో ఉండేవాళ్ళా? అలాగే చంద్రబాబు నాయుడు గారు మీలాగా అక్రమార్జన సంపాదించడం వచ్చినా లేదా అక్రమార్జనల్ని ప్రోత్సహించినా మీరు పొంగనూరులో గెలిచేవాళ్ళా? రాజంపేటలో నువ్వు 3 సార్లు ఎంపీ అయ్యేవాడువా? చంద్రబాబు నాయుడు గారు దానికి వ్యతిరేకం. మీరు చేసే పనులకి ఫుల్ ఆపోజిట్. ఇవాళ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పేశారు, మీ ప్రధాన అనుచరుడు. మీకు తెలియకుండా జరిగింది అది. ఒకడు గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు ఏదో చంద్రబాబు నాయుడు గారు మంచోడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మన జోలికి రాడు అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు, కానీ తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు వీళ్ళు ఏడాది మద్య అమ్మకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 23,800 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లభించింది కేవలం 6,000 కోట్లే. అయితే ఛత్తీస్గఢ్ లో 3 ఏళ్లలో 2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగింది. అంటే అక్కడ 6,000 కోట్ల రూపాయలు అమ్మితే 2,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అంటే ఇక్కడ 23,800 కోట్ల రూపాయలు మద్యం అమ్మకం జరిగితే 8,000 కోట్ల రూపాయలు ఇక్కడ కుంభకోణం జరిగిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. ప్రభుత్వం ఈ స్కామ్ మీద బయటికి తీయడానికి అన్ని ఆధారాలతో ముందుకు వస్తున్నారు. కానీ ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించుకొని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పప్పుల్లో ఓడిస్తానని ప్రగల్భాలు ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు చెప్పవా? సమాధానం చెప్పు. నువ్వు కుప్పంలో విరజల్లుదామన్న డబ్బు ఎవరిది? ఎన్ని ప్రాణాలు తీసింది ఆ డబ్బు? ఆ కుప్పం ప్రజలని మీద ప్రభావితం చేద్దామనుకున్నాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు ఎలా పలికావు? ఇవాళ ఈ మధ్య స్కామ్ మీద నువ్వు నీ కొడుకు ఏ సమాధానం చెప్తారు? చెప్పండి. మీరు ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి మీరు ప్రజానాయకుడిని ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతారా? తెలుగుదేశం కార్యకర్తలను చంపుతారా? తెలుగుదేశం కార్యకర్తలను చంపి మళ్ళీ ఫేక్ వీడియోలు వీళ్ళే పెడుతున్నారు. చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదండి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం పోయాక దాదాపు 1,000 మందితో సోషల్ మీడియా టీంను ఒకటి తయారు చేసి వీళ్ళే చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వాళ్ళకు కొంతమంది వేరే వాళ్ళతో, తెలుగుదేశం పార్టీలో ఎవరికో ఒకరికో ఇద్దరికో ఏదన్నా బాధ్యత కలిగితే కలగచ్చు, కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. చూశారు ఈ మధ్యలో ఎంత దోచుకున్నారో. అలాగే మైనింగ్, ఈ రాష్ట్రంలో ఎవరు మైనింగ్ చేశారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా లాక్కున్నాడు. మొత్తం మైనింగ్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవన్నీ చేసి ఆ డబ్బుతో అతను, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు ముగ్గురు గెలిచి ఇవాళ మాట్లాడితే ప్రగల్భాలు ఏమైంది? మీ ప్రగల్భాలు ప్రభుత్వం పోగానే ఏమైంది?
సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మా వేస్తావు కదా, నువ్వు అయ్యప్ప సాక్షిగా నువ్వు నీ కుమారుడు అయ్యప్ప విగ్రహం పెట్టుకొని మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదు, మద్యంలో నువ్వేం సక్రమంగా సంపాదించలేదు, అలా సంపాదిస్తే అయ్యప్ప మా కుటుంబాన్ని అందం చేస్తారని ప్రమాణం చేయగలరా మీరు? సంవత్సరం మాలేయడం కాదు. అయ్యప్ప చెప్పారా అలాగా మద్యం నాసిరక మద్యం పోసి ప్రజల ప్రాణాలు తీయమని? లేదు, తీయలేదని నువ్వు ప్రమాణం చేయగలవా? మీ కుమారుడు ప్రమాణం చేయగలరా? మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి నుంచొని అయ్యప్ప దగ్గర ప్రమాణం చేయగలరా? చెప్పండి. నేనప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆవిడేం లేదని చెప్తా. మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి. ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని, సిసిఎల్ఏ కమిషనర్ను, మా సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు. మరి ఈరోజు 9 నెలలు అవుతా ఉంది. మేమేదైనా తప్పు చేస్తుంటే ఎందుకు కానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఏది కూడా లేకుండా ఏదో రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత 5 సంవత్సరాల్లో, మేము ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు. నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు, అబద్ధం మీద అబద్ధం చెప్పావు, అబద్ధం చెప్పకుండా చెప్పావు, మరి ఇన్ని సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను. చేయలేనని తెలుసు, నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు, మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతున్నాను. ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన నేను చేయలేనని చెప్తా ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని చెప్పి అడుగుతున్నాను.